అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. ఏం పేరు? నీలాబాయ్. 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 ఏం చేస్తారు మీరు? నేను చాయ్ హోటల్ ఉన్నా సార్. మీదేనా ఇది? అవు. ఓకే. 40 ఏళ్ళు అయ్యా సార్ నేను పెట్టి. ఏళ్ళ నుంచి దీని మీదనే బతుకుతున్నాం సార్. ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ? గౌడ్స్ కాలనీలా ఇదే మహబూబ్ నగరేనా? మహబూబ్నగరే. ఉన్న ఒక బాబు ఉండే, బాబు చచ్చిపోయే. ఇదే చేసుకొని బతుకుతున్నారు. మేమే చేస్తున్నాం. ఓకే. ఎంత వస్తుంది మరి రోజుకి? రోజుకి నాకు కడుపు ఇక్కడ చెల్లుతుంది సార్. కూలి వెళ్తుంది ఇక. అంతే. ఓకే. అమ్మ మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసు కదా? అవుతా. ఓకే. మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఎవరు కోటేసిల్లు అప్పుడు? కాంగ్రెస్ చేసింది. కాంగ్రెస్ కి ఇస్తారు, చేయి గుర్తుకి. ఆ. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి, ఇది ఎంపీ ఎలక్షన్స్. సో మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు? ఏమో సార్ ఇప్పుడు అయితే చైకి అనుకుంటున్నాం కానీ చేయికా? అయితే మరి ఇప్పుడు అందరూ బీజేపీ అంటున్నారు గేర్లు అంతా మరి జనాలు అంటున్నారు. అంటున్నారు. ఓకే. మరి ఎట్లా అవుతుందేమో సార్ చూడాలి. తెలియదు. కానీ మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 6 గ్యారెంటీలు అన్నారు కదా, బస్సు ఫ్రీ అంటున్నారు, పెన్షన్ పింఛన్ ఫ్రీ అంటున్నారు కానీ పింఛన్ ఇంకా పెరగలేదు. ఉత్త బస్సు ఛార్జ్ ఒకటి చేసిండు, బస్సు ఎక్కిలా ఎక్కలేదు కానీ పోవాలి. కానీ కరెంట్ కొరకు అన్నారు. కరెంట్ అయితే ఇంకా ఏం చెప్పలే. పెరగాలి ఇంకా కాలే. మాకైతే 1000 రూపాయలు వచ్చింది కరెంట్ బిల్లు. ఫ్రీ వస్తే బాగుంటది. బాగుంటుంది. ఇంకోటి మరి 500కి గ్యాస్ అన్నారు కదా, 500కి గ్యాస్ ఇంకా కాలే. అది కూడా కాలే. కాలే. 1000 రూపాయలు అయింది. ఓకే. సో మరి మీరు ఉండే ఏరియాలో ఈ రోడ్లు కానీ నీళ్లు కరెంటు విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉందా? నీళ్ళది ప్రాబ్లం ఉన్నది. కరెంట్ది ప్రాబ్లం ఉంది. గేర్ల రోడ్డు లేదు. రోడ్ లేదు. ఇంతకు ముందు ఆయన ముస్లిం ఆయన గెలిచిండే, ఆయన ఏం చేయకపోయా మాకి. ఓకే. కానీ మరి ఇప్పుడు ఇంత ముందు కేసీఆర్ ఉండే ఇక్కడ, తెలుసా కేసీఆర్? తెలుసు సార్. తెలుసు. మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ టీవీలో చూస్తారు. సో మరి ఇంత ముందు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ బాగుందా? ఏమో సార్ ఇప్పుడైతే కాంగ్రెస్కే మంచిగా ఉంటుంది కానీ మరి ఎట్లా అవుతుంది ఏమో ముందర సార్. ఆయన గెలిస్తేనే బాగుంటుంది కానీ బాగుంటుంది కానీ ఇప్పుడు తెలుసా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానమే కాంగ్రెస్ పార్టీ అంటే? అవును సార్. అవును. సోనియా గాంధీ. మేము తొలుత నుంచి అదే ఉంది సార్ మాకి. ఫస్ట్ నుంచి అదే ఉంది పార్టీ. ఓకే. ఓకే. సో మీ ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేశారు? కాంగ్రెస్కి వేయాలి అనుకుంటున్నాం కానీ మరి ఇప్పుడు గేర్లు అంతా బీజేపీ అంటున్నారు సార్. మరి ఎట్లా చేయాలి? మీకు ఏది నచ్చితే దానికే ఓటు వేయాలి కదా? అంతే సార్. అంతే కదా? అంతే చేయాలి. ఓకే అమ్మా. అంతే సార్.